చుక్క నీలమోయ్, రీగల్ చుక్క నీలమోయ్, ఎంత తెల్లనో, ఆహా ఎంత తెల్లనో. కనీసం మహాత్మా గాంధీ గారి పుట్టినరోజులైనా మనందరి మనసులో రీగల్ చుక్క నీళ్ళంతో ఉతికిన బట్టల్లా తెల్లగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నా. కాశ్మీర్ తీవ్రవాదులు బాంబులు విసరకండి, పౌరాలు విసరండి. ఇది మా నినాదం. ఏంటంటే బాబు, విక్రమార్కుడి కథలో బేతాళుడి శవంలాగా మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. చూపులతోనే తినేట్టున్నాడు. కాలికి బుద్ధి ఇవ్వదామా? నోర్మయ్య, అపోజిషన్ వాళ్ళు ఉన్నారని అసెంబ్లీకి వెళ్ళటం మానేస్తావా? ఆడు ఎంట్రుకు కూడా పీకలేడు. నువ్వు ఉపన్యాసం మొదలెట్టు. మహాజల్లారా, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్ అన్నాడు గుడివాడప్పరావు. గుడివాడ కాదు, గురసాడ గురసాడ. నాకు తెలిసే, నువ్వు వెళ్ళి కూర్చో. మనకు అడుగు జాడై గొడుగు నీడై ఈ దేశాన్ని కాపాడుతుందని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటున్నా.